హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళండి స్నాక్స్ అయితే ఇంట్లో అయితే ఏం లేవు. ఇంట్లో స్నాక్స్ లేనప్పుడు వీళ్ళకైతే ఆకలేస్తూ ఉంటాయి. ఏమైనా స్నాక్స్ కావాలంటే ఇంట్లో ఎన్నో స్నాక్స్ ఉన్నప్పుడు మటుకు ఏమి స్నాక్స్ కావాలన్నప్పుడు మాకొద్దు, మాకొద్దు అంటుంటారు. సర్లే ఇవాళైతే మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత పిల్లలేమో ఇంటి దగ్గరే ఉన్నారు. స్కూల్స్ లేవు కదండీ! ఇంక స్నాక్స్ అంటూ ఉన్నారు. ఇంక సర్లే స్నాక్స్‌కి ఇంక ఎండలు బయటికెళ్ళి ఏం తీసుకొస్తాంలే అని ఇంట్లోనే ఉన్నాయండి. వేరుశనగ పప్పు ఇంట్లోనే ఉంటాయి. ఇంకా వేరుశనగ పప్పు వేయించేసి బెల్లం వేసుకొని తింటే చాలా బావుంటుంది కదా! సరే అలా చేద్దామని స్టార్ట్ చేశానండి. అంటే వేరుశనగపప్పు మటుకు హై ఫ్లేమ్‌లో కాకుండా సిమ్‌లోనే వేయించుకుంటే చాలా బావుంటది. ఎందుకంటే హై ఫ్లేమ్‌లో వేయించేసాం అనుకోండి మాడిపోయిద్ది. తక్కువ ఫ్లేమ్‌లో పెట్టుకున్నామనుకోండి బావుంటది. అదేవిధంగా వేయించిన ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టేస్తే అవి మంచిగా గట్టిగా పడైపోతాయి వేరుశనగపప్పు. తర్వాత బెల్లం మంచిగా ఈ విధంగా చాప్ చేసుకొని బౌల్స్‌లో వేసేసుకొని ఇంక వీళ్ళేదో టీవీ చూస్తూ ఉన్నారు. మా హస్బెండ్ ఫోన్ చూసుకుంటున్నారు. వాళ్ళకైతే ఇచ్చేసాను. ఫైనల్‌గా